హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ ఉద్యోగాల జీవితాన్నే మార్చేస్తుంది. 375 వేకెన్సీలు మెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. గ్రూప్ ఏ ఉద్యోగాలు మనకి సంవత్సరానికి 18 లక్షల రూపాయల జీతం అయితే ఉంటుంది. మనకి నెలకు వచ్చేటోడికి 1,20,000 రూపాయల శాలరీ అయితే వీరు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. మీ నోటిఫికేషన్లో ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ మనకి 7 జనవరి 2026 నుంచి అయితే మొదలైంది. మనకి 5 ఫిబ్రవరి 2026 వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమెన్స్కి తర్వాత మెన్స్కి ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది స్టార్టింగ్ శాలరీ మనకి 1,20,000 రూపాయలు ఉంటుంది. దీనికైతే ఎవరు సెలెక్ట్ అవుతారో వారైతే 1,20,000 నుంచి మనకి ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. మనకి మంచి ర్యాంక్లో మీకు గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగంలో అయితే మీ పిల్లలు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారో వారు ఎక్కడి నుంచి ర్యాంక్ అయితే వస్తుందంటే లెఫ్టినెంట్ నుంచి ర్యాంక్ అవ్వడం జరుగుతుంది. పే లెవెల్ మనకి 56,100 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దీంతో పరంగా చాలా అలవెన్స్ అయితే ఉంటుంది. మీ తర్వాత ఎంఎస్పి అయితే ఉంటుంది. మిలిటరీ సర్వీస్ ప్యాక్ అయితే ఉంటుంది. 15,500 పర్ మంత్ అయితే ఉంటుంది. ఫిక్స్డ్ స్టైఫండ్, క్యాడెట్ ట్రైనింగ్ కూడా చేసినప్పుడు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అదర్ అలవెన్సెస్ మీకు ఏమేమి అలవెన్స్ ఉంటే పారా రిజర్వ్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. టెక్నికల్ అలవెన్స్ టైర్ 1, టెక్నికల్ అలవెన్స్ టైర్ 2 కూడా సపరేట్గా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలవెన్స్ కూడా చాలా బాగుంటాయి. రిస్క్ అలవెన్స్ ఉంటాయి దీనికి. తర్వాత వచ్చి మనకి యూనిఫారం అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. రేషన్ కూడా ఫ్రీ అయితే ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా అయితే ఉంటాయి. తర్వాత హయ్యర్ టీపీటీఏ సిటీస్లో కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయితే ఉంటుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటుంది. 22,250 రూపాయలు మనకి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మనకి పిల్లలకి మీకు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి పర్ మంత్ 2,250 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లలు హాస్టల్లో చదువుతుంటే పర్ మంత్ 6,750 రూపాయలు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మనకి పిల్లలకైతే ఉంటుంది. ఇది కూడా ఇద్దరు పిల్లలకైతే ఉంటుంది. మీకు ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 1.25 crores ఇన్సూరెన్స్ కూడా చేస్తారు దీంట్లో. ఇలాంటి అవకాశాన్ని అసలు మీరైతే మిస్ అవ్వదు. ఒకసారి ఉద్యోగం వస్తుందంటే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎటువంటి టెన్షన్స్ అలాంటివి ఏమీ ఉండవు దీంట్లో. మనకి ఒకసారి ఆఫీసర్ ఉద్యోగంలో మీరు జాయిన్ అయ్యారంటే దానికి ప్రమోషన్లు కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి. మీకు లెఫ్టినెంట్లో జాయిన్ అవుతారు ఆన్ కమిషన్లో. తర్వాత కెప్టెన్ అవుతారు 2 years సర్వీస్ అయిన తర్వాత మేజర్ 6 yearsలో ప్రమోషన్స్ కూడా చాలా ఈజీగా ప్రమోషన్స్ ఉంటాయి. మీకు 26 years కల్లా మీరు కర్నల్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మనకి ట్రైనింగ్లో కూడా వీరు ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎవరెవరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందంటే మన లేడీస్కి, మెన్స్కి కూడా ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరికి ఎస్ఎస్బి అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. మనకి ఎక్కడ కండక్ట్ చేద్దామంటే బెంగళూరులో ఉంటుంది, మనకు దగ్గరలో ఉంది. మీరైతే బెంగళూరు పెట్టుకుని అక్కడైతే మీకు ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మన బీటెక్లో అన్ని విభాగాల వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి పూర్తి డీటెయిల్స్ ఫుల్గా అయితే నేను ఏంటి ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చెప్పడం అయితే జరుగుతుంది. మీకు సివిల్కి వచ్చేటప్పటికి మనకి సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారిలో సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అని ఉన్నాయి కదా, అన్నిటికి అయితే వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 75 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆర్కిటెక్చర్ కూడా ఉంది. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కోసం వేకెన్సీలు అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ, కంప్యూటర్ టెక్నాలజీ చదివిన వారు కానీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వారు కూడా దీనికి ఇక్కడ ఏ భాగాల్లో ఉన్నాయో ఆ భాగాల్లో చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ 60 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ మరి దీంట్లో అన్ని కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వారు కూడా దీనికైతే వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ చదివిన వారికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వారికి 33 వేకెన్సీలు అయితే ఉన్నాయి.
తర్వాత ఎలక్ట్రానిక్స్ చదివిన వారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన వారికి అన్ని రకాల అసలు విభాగాల్లో మీరు ఇంజనీరింగ్ చేస్తుంటే 64 వేకెన్సీలు అయితే ఉన్నాయి దీంట్లోనూ. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేసిన వారు దానికి కూడా ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్కి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన వారికి కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వారు ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ చదివిన వారు ఇంజనీరింగ్లో మైక్రో ఎలక్ట్రానిక్స్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ చదివిన వారు ఫైబర్ ఆప్టికల్స్ ఇంజనీరింగ్ చేసిన వారు శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్కి టోటల్ 101 వేకెన్సీలు అయితే ఉన్నాయి దీంట్లోనూ. తర్వాత ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, వర్క్షాప్ టెక్నాలజీ, ఆ తర్వాత ఏరోస్పేస్ కోసం ఎవరైతే ఇంజనీరింగ్ చేసినారో వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మిస్కిలన్ ఇంజనీరింగ్ టర్మ్స్ అంటే ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సర్ కోసం, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ అన్ని విభాగాల్లో అన్నీ కలిపి 350 వేకెన్సీలు అయితే దీంట్లో అయితే ఉన్నాయి. లేడీస్ కూడా సపరేట్గా అయితే వేకెన్సీలు కూడా ఉన్నాయి దీంట్లో. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు బీటెక్ చదువుతున్నా కానీ ఇప్పుడు 1 అక్టోబర్ 2026కి మీది కంప్లీట్ అయ్యి ఉంటుంది. ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళేలోగా మీకు ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఇంజనీరింగ్కి. దీనికైతే క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో మనకి ఏజ్ లిమిటెడ్ మనకి 20 నుంచి 27 సంవత్సరాల మధ్యన అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 1 అక్టోబర్ 2020 నాటికి 20 సంవత్సరాలు నిండాలి. తర్వాత 27 సంవత్సరాలు దాటకుండా అయితే ఉండాలి. మనం ఎప్పుడు పుట్టాలంటే 1 అక్టోబర్ 1999 నుండి 31 సెప్టెంబర్ 2006 మధ్యలో పుట్టిన పిల్లలందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇండియన్ సిటిజన్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అన్మ్యారీడ్ మేల్స్, ఉమెన్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎంట్రీ అయితే ఏ విధంగా ఉంటుందంటే మనకి షార్ట్ సర్వీస్ ఎంట్రీ అయితే ఉంది. టెక్నికల్ SSC T67 మెన్స్ దీనికి ఎంట్రీ అయితే. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 20 నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ 1 అక్టోబర్ 2020 నాటికి అయితే ఉండాలి. మనకి అన్మ్యారీడ్ మేల్స్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ చదివి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలంటే www.joinindianarmy.nic.లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 7 జనవరి 2026 నుంచి 5 జనవరి 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు అప్లికేషన్ పెట్టాలి. సెలక్షన్ ప్రొసీజర్ తర్వాత షార్ట్ లిస్టెడ్ అప్లికేషన్స్కి SSBకి ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. తర్వాత జాయినింగ్ లెటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఫస్ట్ వీక్ మార్చి 2026 కల్లా మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీకు కలగజేయడం అయితే జరుగుతుంది మీకు. తర్వాత మీరు డ్యూరేషన్ మనకి ట్రైనింగ్కి అయితే ఏప్రిల్ జనవరి 2026 కల్లా SSB మీకు 5 days మనకి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటుంది. మీకు ట్రైనింగ్ వచ్చేటప్పటికి 49 వీక్స్ అక్టోబర్ 2026 నుంచి సెప్టెంబర్ 2026కు 49 వీక్స్ అయితే మీకు ఉంటుంది. శాలరీ అయితే మీకు ట్రైనింగ్లో 56,100 రూపాయలు అయితే ఉంటుంది. మీకు ర్యాంక్ అయితే లెఫ్టినెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ మీకు. తర్వాత ఇది టైప్ ఆఫ్ కమిషన్ షార్ట్ సర్వీస్ కమిషన్. ఆప్షన్ రిలీజ్లు మీకు ఫస్ట్ 5 yearsకి మీకు ఉండొచ్చు. తర్వాత సెకండ్ 10 years దాకా చేసుకోవచ్చు. థర్డ్ మనకి 14 years దాకా మీకు ఉద్యోగం అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు రిటైర్మెంట్ తీసుకుని ఏదైనా ఉద్యోగం అయితే చేసుకునే అవకాశం అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఈ ఉద్యోగం మనకి ఇండియన్ ఆర్మీ నుంచి రావడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశాన్ని అసలు మీరు మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో ఉంటుంది. ఆన్లైన్ లింకులు కూడా లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. అక్కడ కూడా మనం పిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి BVM కెరీర్ మేకర్స్ని. ఓకే బాయ్.